ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఏలూరులో చదుమిల్ల గ్రామంలో ఉన్నాము. ఈ చదుమిల్ల గ్రామంలో ఒక డూప్లెక్స్ ఇల్లు వాస్తు ప్రకారం ప్లాను ఇవ్వడం జరిగింది. ఆ యొక్క డూప్లెక్స్ బిల్డింగు గ్రౌండ్ ఫ్లోరు కన్స్ట్రక్షన్ అంతా కూడా 90% పూర్తి అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో స్లాబ్కి రెడీ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఈ డూప్లెక్స్ ఇంటిని ఒక కేరళ మోడల్ డిజైన్లో ఎలివేషన్ అనేది ఇక్కడ ప్లాన్ చేస్తూ ఉన్నాము. మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది ఎలివేషను. ఇక్కడ మీరు చూస్తున్నారు, పైన రెండో స్లాబ్ సెంటరింగ్ కోసం రెడీ చేస్తూ ఉన్నారు. ఈ కింద చూస్తే మీరు మెయిన్ డోర్ అనేది ఈ ఇంటికి ఈశాన్యంలో కాకుండా తూర్పు ఈశాన్యంలో అంటే మహేంద్ర స్థానంలో ఇక్కడ డోర్ అనేది ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. పైన చూస్తే మీకు ఈ ఎలివేషన్ అంతా కూడా కేరళ హౌస్ డిజైన్ టైప్లో ఎలివేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే లోపల ఇక్కడ చూస్తున్న ఈ డోరు మహేంద్ర అనే స్థానంలో ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ఇలా చూస్తే మనం ఈ డోర్ నుంచి ఇక్కడ నిలబడి చూస్తే కనుక తూర్పు దిశలోంచి అటు పడమరలో ఉన్నటువంటి డోరు క్లియర్గా కనిపిస్తూ ఉంది. పడమరలో మెట్లు ఇచ్చాము డూప్లెక్స్ ఇంటికి. ఇది సెంటర్ పార్ట్ ఇంటికి. చూడండి, తూర్పు దిశలో ఉన్నటువంటి సింహద్వారం వస్తుంది అక్కడ తూర్పులో. అదేవిధంగా నార్త్ ఒక డోర్ వస్తుంది. అదేవిధంగా తూర్పు సింహద్వారానికి ఎదురుగా పడమర దిశలో ఒక డోరు ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ఇంకా చూస్తే దక్షిణం వైపు కూడా ఒక డోర్ అనేది పెట్టడం జరుగుతుంది. ఉత్తరం డోర్లో ఆపోజిట్, ఉత్తరం దిశలో ఉన్న డోర్కి ఆపోజిట్లో దక్షిణంలో కూడా ఒక డోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చూస్తే ఇక్కడ చూడండి, ఓపెన్ టు స్కై కింద ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇంటికి నాభిస్థానాన్ని చూసి ఈ యొక్క నాభిస్థానం ఓపెన్ టు స్కైగా ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ హాల్ అండి, ఇది ఎంట్రన్స్ హాలు. ఇక్కడ చూస్తే తూర్పు ఉత్తరం కార్నర్లో ఈశాన్యంలో పూజా మందిరం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. తూర్పు ఉత్తరం కార్నర్లో పూజా మందిరం ఏర్పాటు చేస్తున్నాము. ఈ మాస్టర్ బెడ్రూము. ఈ బిల్డింగ్ హైట్ ఏమో మనము దాదాపు 12 అడుగులు 6 అంగుళాలు హైట్ తీసుకోవడం జరిగింది. అటాచ్డ్ టాయిలెట్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి. అదేవిధంగా కిచెన్, ఓపెన్ కిచెన్ ఉంటుంది అంతా కూడా. ఓపెన్ కిచెను 18 అడుగులు పొడవు, అదేవిధంగా 12 అడుగులు వెడల్పులో తీసుకున్నాము ఓపెన్ కిచెన్ అనేది. ఇంకపోతే హాల్ అనేది 22 అడుగులు పొడవు, అదేవిధంగా 12 అడుగులు వెడల్పులో 11 అడుగుల వెడల్పులో హాల్ ఇవ్వడం జరిగింది. సుమారుగా 22 అడుగులు పొడవు ఉంటుంది హాల్ అనేది. ఈ 22 అడుగులు పొడవులోనే ఈశాన్యంలో 6 అడుగులు పూజా మందిరం కోసం ఏర్పాటు చేస్తున్నాము. 22లో 6 అడుగులు పూజా మందిరం పోతే కనుక ఇంకా 16 అడుగులు పొడవు ఉంటుంది హాల్ ఇక్కడ. ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సుమారుగా 11 అడుగులు వెడల్పు, 12 అడుగులు పొడవు ఉంటుంది. అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా 12x12 సైజులో సుమారుగా రావడం జరిగింది. ఈ
చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ అనేది ఉత్తర వాయువులో అంటే అటాచ్డ్ ఇస్తూ ఉత్తర వాయువులో ఈ టాయిలెట్ అనేది బయటకు తీసుకురావడం జరిగింది. చూడండి, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఈ ద్వారం నుంచి టాయిలెట్ వాడడానికి మనం ఇక్కడ ఏర్పాటు చేశాము. అదేవిధంగా చూస్తే ఈ టాయిలెట్ అనేది మనం పూర్తి వాయువ్యాన్ని కవర్ చేయకుండా చూడండి, యాక్చువల్గా పూర్తి వాయువ్యం వరకు టాయిలెట్స్ కడుతూ ఉంటారు. అలా పూర్తి వాయువ్యం వరకు టాయిలెట్ కట్టకూడదు. వాయువ్యంలో మనము ఈ బిల్డింగ్ని పొడవు తీసుకున్నాము. నార్త్ ఎంత పొడవు ఉందో దాన్ని డివైడెడ్ బై 9 చేసి అక్కడ ఒక పాదం పెట్టడం జరిగింది. చూడండి, అక్కడ ఒక ఇటుక రాయి కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనకి ఇటువైపు టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ఆ ఇటుక నుంచి మళ్ళీ మీ కుడి చేతి వైపు చూస్తే కనుక దాదాపు 3 అడుగులు ఉంటుంది. ఆ 3 అడుగులు అలా ఖాళీ వదిలిపెట్టేస్తాం. ఎందుకంటే పూర్తి వాయువ్యం వరకు మనం టాయిలెట్ అనేది నిర్మాణం చేయకూడదు. చూసారు కదా, ఇవ్వండి, ఇక్కడ మనకు సిమెంట్ బేస్మెంట్ ఇచ్చాము చూసారా. దాని తర్వాత దాదాపు 3 అడుగుల వరకు ఖాళీ వదిలిపెట్టేస్తాం, పూర్తి వాయువ్యంలో టాయిలెట్ ఇవ్వకుండా. ఇది ఎక్స్టెన్షన్ టాయిలెట్ అనేది తీసుకోవడం జరిగింది నార్త్ వాయువ్యంలోని. ఈ యొక్క బెడ్రూమ్కి అటాచ్డ్ చేస్తూ ఉత్తర వాయువ్యంలో ఎక్స్టెన్షన్లో టాయిలెట్ తీసుకోవడం జరిగింది. స్టైర్ కేస్ అనేది మనం పడమర వైపు డూప్లెక్స్ ఇంటికి ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే తూర్పు సింహద్వారం మహేంద్ర స్థానంలో ఇవ్వడం జరిగింది. మీకు కానీ వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్ కావాలంటే కనుక మా నెంబర్కి సంప్రదించండి. మా కాంటాక్ట్ నెంబర్ 8309037905 నెంబర్కి కాంటాక్ట్ చేయండి.